క్రీస్తు నామములో శుభములు ప్రియులారా. మరణ శయ్యపై ఉన్నటువంటి అన్యుడు జ్ఞానస్నానము బాప్తిస్మ పొందినటువంటి అద్భుతము ప్రియులారా. ఎంత ఆశ్చర్యకరమో ఒక్కొక్క అద్భుతం వింటుంటే. ప్రియులారా, జేసు సభకు చెందినటువంటి గురువు మాదెన్ ప్రాంతములో ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. అటువంటి తరుణములో అక్కడ క్రైస్తవులందరూ కూడా పునీత్ అంతోని వారి యొక్క అద్భుతాలు చెప్పుకోవడం, పునీత్ అంతోని వారు చేసిన మేలులు చెప్పుకోవడం, ఆ క్రైస్తవులు మాట్లాడుకోవడం వలన ఒక అన్యుడు ఆ అద్భుతాలు విని, ఆ అంతోని వారి గురించి విని, ఒకరోజు దేవుని కృప వలన ఆయన మనసులో అనుకున్నాడు, ఆ పునీత్ అంతోని వారి దగ్గరికి నేను ఒక తీర్థయాత్రగా వెళ్ళాలి అని అనుకొని అంతోని వారి పీఠం దగ్గరికి గౌరవపూర్వకంగా ఆయన వచ్చాడు. గౌరవపూర్వకంగా వచ్చి అంతోని వారి దగ్గర చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ఏ ప్రార్థన చేసుకున్నాడో తెలియదు. ఆ అంతోని వారి పేరు మీద ఈ అన్యుడు 30 మందికి భోజనాలు పెట్టాడు, పేదవాళ్ళకి. కానీ క్రైస్తవుడు అవ్వలేదండి. అప్పటికి జ్ఞానస్నానం తీసుకోలేదు. తన యొక్క జీవితంలో అదిగో అనారోగ్యం వలన మరణశయ్యపై ఉన్నాడు. ఆ చివరి క్షణాలలో ఆయన మరి ఎలాగా ఆయనకు ఉద్దేశించిందో పునీత్ అంతోని వారి ప్రార్థనే అనుకుంటున్నాను. ఆయన అనారోగ్యంతో మరణశయ్యపై ఉన్నప్పుడు తన మిత్రుడైన అంతోని వారిని స్మరిస్తూ ఉన్నాడు. అంతోని వారిని కోరుతూ ఉన్నాడు. ఎప్పుడైతే అంతోని వారిని స్మరిస్తూ ఉండగా ఆయనకు వచ్చిన ప్రేరణ, నాకు ఒక జేసు సభ గురువు కావాలి, నాకు కూడా పరలోకంలో అంతోని వారిని చూడాలంటే జ్ఞానస్నానము కావాలి అని కోరుకుంటున్నాడు. ఈ జేసు సభ గురువు ప్రిలారా, ఇతడు రావటం, ఆ అన్యుడు అడుగుతున్నాడు, అయ్యా నాకు జ్ఞానస్నానం ఇవ్వండి. ఎందుకు జ్ఞానస్నానం అని అడిగారు. అంతోని వారిని మోక్షంలో చూడాలనుకుంటున్నాను. ఎంత ఆశ్చర్యం! అదుగో ఆ గురువు క్రీస్తు యేసు యొక్క పవిత్ర ప్రేమను, శిలువ శ్రమలను, ఆయన మరణమును విశ్వసించి, ఆయన ఉత్థానమును విశ్వసించి, ఆయన నోటితో యేసే ప్రభువు అని ఒప్పుకునేలాగున ఆ గురువు బోధించి, విశ్వాసంగ్రనంతటిని కూడా ఆయనకి బోధించి చక్కగా జ్ఞాన స్నానం ఇచ్చాడు. ప్రియులారా, ఆ జ్ఞాన స్నానం తీసుకొని మంచి మరణం పొందాడు అన్యుడు. ఆ మరణ శయ్య పైన ఆ గురువుకి అంటున్నాడు, చివరి క్షణములో జ్ఞాన స్నానం తీసుకోవడం అంత ఈజీ కాదు. తండ్రి దేవుని వలన పిలవబడలేకపోతే, ఎన్నుకొనబడలేకపోతే, అనుగ్రహింపబడలేకపోతే ఎవరు దీనికి పాత్రులు కారు. పునీత్ అంతోని వారి ప్రార్థన వలన ఆ అన్యుడు జ్ఞాన స్నానం తీసుకోగలిగాడు. క్రీస్తు నామములో శుభములు ప్రియులారా.
വ്യത്യസ്തമുണ്ട് പോരാ